గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 148th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ మనం ఈరోజు మార్కెట్ అప్డేట్స్లోకి వెళ్ళే ముందు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ దగ్గర నుంచి మీకు ఏజీఎం నోటీసులు అయితే మీ మెయిల్కి వస్తున్నాయా, అండ్ వచ్చిన తర్వాత మీ ఓటింగ్ రైట్స్ని మీరు యూజ్ చేసుకున్నారా? యూజ్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీ ఓటింగ్ రైట్స్ని అయితే యూజ్ చేసుకోండి. మనం ఏముంది, చిన్న షేర్ హోల్డర్ని నేను ఓటు వేస్తే ఎంత, ఓటు వేయకపోతే ఎంత అని కాకుండా ఓటింగ్ రైట్ మీ హక్కు, అది మీ హక్కుని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. మనం అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే కొన్ని పాలసీలు ఏవైతే కంపెనీస్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటాయో అవి మనకి నచ్చకపోయినప్పుడు నో అని చెప్పడం మన హక్కు. అది నో చెప్పినప్పుడు మనం విన్ అవుతాం, లేదు సెకండరీ, బట్ కానీ నో చెప్పడం మన హక్కు. అది సో అది మిస్ అవ్వకుండా మీ హక్కు ఏదైతే ఉన్నదో దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే మార్కెట్లో కొత్తగా వచ్చి మీ ఓటింగ్ రైట్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదో, మీకు ఒకవేళ డెమో కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఒక చిన్న షార్ట్ డెమో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. దాన్ని బట్టి మీరు డెమోని యూజ్ చేసుకుని మీ ఓటింగ్ రైట్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే నేను యూఎస్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవడంతో మన మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అయ్యి చివరికి సెన్సెక్స్ 514 పాయింట్స్ పెరిగి 57,852 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 158 పాయింట్స్ పెరిగి 17,234 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా చాలా మంచి మూవ్మెంటం కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో వడాఫోన్ ఐడియా స్టాక్ 18% పైన పెరిగింది. దీనికి రీజన్ చూసినట్టయితే కుమార్ మంగళం బిర్లా గారు అండ్ వడాఫోన్ ఐడియా యొక్క గ్లోబల్ హెడ్ నిక్ వీళ్ళిద్దరూ టెలికాం మినిస్టర్ని మీట్ అయినట్టుగా ఈ మీటింగ్లో టెలికాం సెక్టర్ యొక్క హెల్త్ కండిషన్ గురించి అండ్ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద డిస్కషన్ జరిగినట్టుగా, అండ్ గవర్నమెంట్ టెలికాం సెక్టర్ రిలేటెడ్గా రిలీఫ్ మెజర్స్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ రిలీఫ్ మెజర్స్ ఏవైతే గవర్నమెంట్ నుంచి రాబోతున్నాయి ఇది కంపెనీ స్పెసిఫిక్గా కాకుండా ఎంటైర్ సెక్టర్కి ఉంటాయని CNBC TV18 వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ మీటింగ్ నిన్న జరిగింది. ఈ మీటింగ్ అప్డేట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వడాఫోన్ ఐడియాకి ఏమైనా రిలీఫ్ వస్తుందన్న హోప్తో ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే CNBC అవాజ్ న్యూస్ యాంకర్ దగ్గర నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్లో ఆయన ఏం మెన్షన్ చేస్తున్నారంటే డెల్టా కాప్ ఒక ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కి గవర్నమెంట్ ఆఫ్ గోవా క్లియరెన్స్ ఇచ్చినట్టుగా, ఈ ప్రాజెక్ట్ ని డెల్టా కాప్ గోవా ఒక పేరులోని 100 ఎకర్స్ లో కెసినో, వాటర్ పార్క్, రిసార్ట్ అండ్ మల్టీప్లెక్స్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ పేరు మోపో ఎయిర్పోర్ట్ కి జస్ట్ 5 kilometers డిస్టెన్స్ లో ఉంటుందని ఈయన అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈ సెషన్ లో డెల్టా కాప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 10.4% పెరిగింది. మన ఛానల్ ఈ డెల్టా కాప్ ఒక బిజినెస్ మోడల్ మీద ఎక్స్క్లూజివ్ వీడియో చేసినప్పుడు ఈ స్టాక్ 68 రూపీస్లో ఉండేది. ఈ లాస్ట్ 1 year లో 208 రూపీస్ పెరిగింది. ఒకవేళ మీకు ఈ డెల్టా కాప్ ఒక బిజినెస్ మోడల్ గురించి తెలియనట్టయితే ఈ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుదాన్ని తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే జస్ట్ డైల్లో రిలయన్స్ స్టేక్ ఎక్వైర్ చేస్తుందని ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. September 1st రోజున రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్కి 2,11,77,636 షేర్స్ ప్రిఫరెన్షియల్ బేసిస్లోని ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఈ షేర్ని 1,022 రూపీస్కి ఇష్యూ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ తర్వాత రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్కి జస్ట్ డైల్లోని స్టేక్ 40.98%కి రీచ్ అయింది. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 2.39% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఈ ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా టెస్లా స్టైల్ జిగా ఫ్యాక్టరీని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ లిథియం అయన్ బ్యాటరీ అసెంబ్లీ ఫ్యాక్టరీని గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టుగా, ఈ అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ మేకింగ్ ఫెసిలిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక PLA సెగ్మెంట్ అనౌన్స్మెంట్ తర్వాత ఫైనలైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ స్టాక్ 4.68% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే జీరోదాక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీని సెటప్ చేయడానికి ప్రిన్సిపల్ అప్రూవల్ సెబీ నుంచి వచ్చినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో జీరోదా ఒక మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే ఈ న్యూ ఏజ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ AMCs ఏవైతున్నాయో వాళ్ళకైతే మాత్రం డెఫినెట్లీ థ్రెట్గానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇవి డిజిటల్ సావీ కంపెనీస్ అండ్ వీళ్ళు లో ఎక్స్పెన్స్తోని డెఫినెట్లీ మార్కెట్ని అయితే డిస్టర్బ్ చేస్తారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నేను మన డైలీ మనీ షో రికార్డ్ చేసిన తర్వాత మిండా కాప్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడీ కంపెనీ EVQ పాయింట్ అనే ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే స్టార్టప్లోని 26% స్టేక్ ఎక్వైర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ స్మాల్ క్యాప్ కంపెనీ EV సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతుందన్న అప్డేట్తో ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 5.38% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే EPC కంపెనీ వాస్కాన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గోవాలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని డెవలప్ చేయడానికి వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ గోవా నుంచి లెటర్ ఆఫ్ అవార్డు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వీళ్ళు PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వచ్చినట్టుగా, అండ్ ఈ ప్రాజెక్ట్ని వీళ్ళు ఒక్కలే కాదు వీళ్ళు DCA సోలార్ ఎనర్జీ లిమిటెడ్తో కలిపి కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ PPP ప్రాజెక్ట్కి కన్స్ట్రక్షన్ పార్ట్నర్ వాస్కాన్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ని గోవా గవర్నమెంట్ 28 ఎకర్స్లో 5,000 persons కెపాసిటీతో కన్స్ట్రక్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. ఈ వాస్కాన్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ ఆఫ్ గోవా నుంచి లెటర్ ఆఫ్ అవార్డు విన్ అవడంతో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్ ఈ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 10.50 తర్వాత 5% సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే శ్యామ్ మెటాలిక్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ శ్యామ్ మెటాలిక్స్ ఒక సబ్సిడీ కంపెనీ అయిన శ్యామ్ SCL అండ్ పవర్ లిమిటెడ్
వెంకటేశ్వర ఎలక్ట్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 90% స్టేక్ని అక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ కంపెనీని వీళ్ళు 22.28 crores అక్వైర్ చేస్తున్నట్టుగా అండ్ ఈ అక్విజిషన్ కాస్ట్ ఏదైతే ఉన్నదో బోత్ ఈక్విటీ అండ్ డెట్ రూపంలో స్పెండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఏదైతే డెట్ ఉన్నదో ఆ కంప్లీట్ డెట్ని వీళ్ళు రీపే చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. ఎక్విజిషన్ అప్డేట్తో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో శ్యామ్ మెటాలిక్స్ని ఇంక్లూడ్ చేసాం. బట్ కానీ ఈరోజు సెషన్లో ఈ స్టాక్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మన ఛానల్లో మాట్లాడుకున్న కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఒకటైన హిందుస్థాన్ ఫుడ్స్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. ఈ స్టేట్మెంట్స్ మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ బిజినెస్ ఇక్కడ నుంచి ఇంకా ఎంత గ్రో అవడానికి స్కోప్ ఉన్నదని మనకు అర్థమవుతుంది. ముందుగా ఎవరికైతే హిందుస్థాన్ ఫుడ్స్ గురించి ఐడియా లేదో వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ హిందుస్థాన్ ఫుడ్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లైక్ డిక్సన్ టెక్నాలజీస్ ఉంది కదా, వాళ్ళు ఎలక్ట్రానిక్ గూడ్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తే వీళ్ళు ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలోని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద బ్రాండ్స్ కనబడుతున్నాయి కదా, ఐటీసీ, ఇమామి, బాటా, గోద్రేజ్, మ్యారికో లాంటి వేరియస్ డిఫరెంట్ కంపెనీస్కి వీళ్ళు వేరియస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. కరెంట్లీ ఈ కంపెనీ దగ్గర 11 మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ ఉన్నాయి. వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మీకు ఇక్కడ కనబడుతున్నాయి కదా, హోమ్ కేర్, పర్సనల్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, లెదర్, షూ యాక్సెసరీస్, ఈ ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేసే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్స్ అన్నిటికీ వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. వీళ్ళ క్లయింట్స్కి 3 types ఆఫ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. ఒకటి డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్. ఈ డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్లోని ఆ యూనిట్లోని ఒకే బ్రాండ్కి మేజర్గా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు సప్లై చేస్తుంటారు. సెకండ్, షేర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. ఈ షేర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లోని ఒక యూనిట్ నుంచి వీళ్ళు మల్టిపుల్ క్లయింట్స్కి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. థర్డ్, వీళ్ళు ప్రైవేట్ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ రిలేటెడ్గా చాలా బజ్ ఉన్నది, ఎందుకంటే ఈ సెగ్మెంట్లోని చాలా మంచి గ్రోత్ ఈ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏవైతే ఈ కామర్స్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళ సైట్స్లోని అమ్మడానికి వాళ్ళ ఓన్ బ్రాండ్స్తోని ప్రొడక్ట్స్ని సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళకి వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. సో ఈ కామర్స్ కంపెనీస్ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ని ఎప్పటికీ పెట్టు వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ని యూస్ చేస్తుంటారు. ఈ సెగ్మెంట్ క్లిక్ అయితే మాత్రం ఈ కంపెనీకి ఇది పెద్ద ఆపర్చునిటీ. ఈ యాన్యువల్ రిపోర్ట్లో హిందుస్థాన్ ఫుడ్స్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ అని సమీర్ కొఠారి గారు ఏమంటారంటే, లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ పాండమిక్ వల్ల చాలా కంపెనీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి, బట్ కానీ మాకైతే పాజిటివ్గా వర్క్ అయింది. ఎందుకంటే ఈ పాండమిక్ వల్ల సప్లై చైన్ మేనేజ్మెంట్ డిస్టర్బ్ అయ్యి చాలా కంపెనీస్ ఏవైతే ప్రొడక్ట్స్ని, రా మెటీరియల్స్ని వేరే అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాయో వాళ్ళు లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అయితే చూస్తున్నారు. దీనివల్ల మా బిజినెస్ మోడల్స్ లైక్ డెడికేటెడ్, షేర్డ్ అండ్ ప్రైవేట్ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మాకు హెల్ప్ఫుల్ అయిందని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ కోవిడ్ ఒక ఇంపాక్ట్ వల్ల మా సర్వీసెస్ ఏవైతే మేము ఆఫర్ చేస్తాం వాటి యొక్క ఇంపార్టెన్స్ వేరియస్ అదర్ కంపెనీస్ కూడా తెలిసింది. ఎందుకంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని మేము ఈజీగా స్విచ్ చేయగలం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ హైజీన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్కి, హ్యాండ్ వాషెస్కి బాగా హై డిమాండ్ పెరిగింది. ఆ టైంలో మా క్లయింట్స్కి మా ఫెసిలిటీస్ని స్విచ్ చేసి ఆ ప్రొడక్ట్స్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసాం. అండ్ అలాగే లాక్డౌన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఏవైతే ఆగిపోయాయో దీంతో మేము యాక్చువల్లీ సేమ్ ప్రొడక్ట్ని వేరియస్ అదర్ లొకేషన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న లొకేషన్స్కి సప్లై చేయగలిగాం. అండ్ మా ప్రైవేట్ లేబులింగ్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ నేసెంట్ స్టేజ్, బట్ కానీ ఈ కోవిడ్ టైంలో ఎక్స్ట్రీమ్లీ రిలవెంట్ సెగ్మెంట్ అయింది. ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో హైజీన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్కి బాగా డిమాండ్ పెరిగేసరికి చాలా ఈ కామర్స్ కంపెనీస్ ఈ ప్రొడక్ట్స్ని సేల్ చేయడానికి ప్రయత్నించాయి. సో వాళ్ళకి మేము ఈ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసామని చెప్తున్నారు. కరెంట్లీ హిందుస్థాన్ ఫుడ్స్కి మీకు మ్యాప్ మీకు కనబడుతున్న లొకేషన్స్ అన్నింటిలోని మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ ఉన్నాయి. ఇంకా ఈ యాన్యువల్ రిపోర్ట్లో మేనేజ్మెంట్ డిస్కషన్లో చాలా కీ పాయింట్సే షేర్ చేశారు. ఒకవేళ ఎవరికైనా ఈ కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ యాన్యువల్ రిపోర్ట్ తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కంపెనీ. అండ్ అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టర్ గురించి కూడా మీకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యాన్యువల్ రిపోర్ట్లో దొరుకుతుంది. కొత్తగా మన ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు ఐఎమ్ పర్సనలీ హోల్డింగ్ దిస్ స్టాక్ అని చెప్పి. సో ఐఎమ్ హోల్డింగ్ ఇట్ ఫ్రమ్ లోవర్ లెవెల్ యాజ్ ఎ డిస్క్లోజర్, అది కూడా చెప్తున్నాను. ఐఎమ్ హోల్డింగ్ ఇట్ ఫ్రమ్ 500-600 లెవెల్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. దాని తర్వాత స్టాక్ అక్కడి నుంచి బాగానే పెరిగింది. బట్ లాస్ట్ 6 monthsలో ఇట్ హ్యాస్ నాట్ డెలివర్డ్ ఎనీ రిటర్న్, అక్కడే ఉన్నది. బట్ లాస్ట్ 3-4 డేస్గా మనకు కొంచెం మూమెంటం కనబడుతుంది యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చదవడానికి ప్రయత్నించండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి యాన్యువల్ రిపోర్ట్స్ ఏవైతే నేను కొన్ని చదువుతుంటానో ఒకవేళ మీకు తెలుసుకోవాలి అంటే యాన్యువల్ రిపోర్ట్లో నేను చదువుతున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు తెలుసుకోవాలనిపించినట్టయితే చెప్పండి. వేరే అదర్ యాన్యువల్ రిపోర్ట్స్ చదువుతున్న ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు డాక్టర్ రెడ్డీస్ అండ్ నాట్కో ఫార్మా ఈ 2 కంపెనీలు రాలుమిడ్ అనే క్యాన్సర్ డ్రగ్ జనరిక్ని కెనడాలో లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ 2 కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ అండ్ నాట్కో ఫార్మా వాళ్ళ సబ్సిడీస్ ద్వారా ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసినట్టుగా. ఈ రావ్లిమిడ్ డ్రగ్ని మల్టిపుల్ మైలోమా ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. బోత్ డాక్టర్ రెడ్డీస్ అండ్ నాట్కో ఫార్మా ఒక లెనాలిడోమైడ్ క్యాప్సల్స్ 2.5 mg, 5 mg, 10 mg, 15 mg, 20, 25 mgలో అవైలబుల్గా ఉంటాయి. కరెంట్లీ ఈ డ్రగ్ యొక్క గ్లోబల్ మార్కెట్ సైజ్ చూసినట్టయితే $7.6 billion అంటే 55,540 crores చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈ డ్రగ్ని కెనడాలో లాంచ్ చేశారు కదా, కెనడాలో ఈ డ్రగ్ యొక్క సైజ్ $400-500 million అంటే 2,923 crores నుంచి 3,654 crores ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో నాట్కో ఫార్మా స్టాక్ 4.79%, డాక్టర్ రెడ్డి స్టాక్ 1.81% పెరిగాయి.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన 134th డైలీ మనిషిలో BLS ఇంటర్నేషనల్ కెనడాకి ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది. దీంతో ఆ రోజు స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయిందని మాట్లాడుకున్నాం కదా. ఈ BLS ఇంటర్నేషనల్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఈరోజు. వీళ్ళు ఇటలీ, ఖతర్, మలేషియాలో ఉన్న ఫిలిప్పీన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ద్వారా వీళ్ళు ఈ పాస్పోర్ట్ రెన్యువల్ సర్వీసెస్ని ఆఫర్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ 3 కంట్రీస్ ఇటలీ, ఖతర్ అండ్ మలేషియాలో ఉన్న ఫిలిప్పీన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పాస్పోర్ట్ సర్వీసెస్ BLS ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేయనున్నది. సో ఈ పాజిటివ్ అప్డేట్తో ఈరోజు సెషన్లీ స్టాక్ 7% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అదాని పోర్ట్స్ వాళ్ళు ఆగస్ట్ మంత్ బిజినెస్ అప్డేట్ని రిలీజ్ చేసింది. ఆగస్ట్ మంత్లో వీళ్ళ కార్గో వాల్యూమ్ 23.32 MMTగా రికార్డ్ అయినట్టు చెప్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి 21% గ్రోత్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జొమాటో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సింగపూర్లో ఉన్న స్టెప్ డౌన్ సబ్సిడరీ జొమాటో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని అండ్ అలాగే యూకేలో ఉన్న వీళ్ళ స్టెప్ డౌన్ సబ్సిడరీ జొమాటో యూకే లిమిటెడ్ అనే కంపెనీని స్ట్రైక్ ఆఫ్ చేసినట్టుగా అంటే క్లోజ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ సింగపూర్లో ఉన్న జొమాటో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ యూకేలో ఉన్న జొమాటో యూకే లిమిటెడ్ ఈ 2 కంపెనీలు జొమాటో ఒక టోటల్ రెవెన్యూస్లో 0 కంట్రిబ్యూషన్గా వీళ్ళు ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే CNBC ఆవాజ్ న్యూస్ యాంకర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్లో ఆయన ఏం చెప్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలోని ఆల్టరేషన్ చేసినట్టుగా ఈ న్యూ పాలసీలోని వేరియస్ కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో అసెంబుల్ చేసే వాళ్ళకి అండ్ ఇండియాలోనే డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్కి 2 కంపెనీలకి సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనివల్ల మన కంట్రీలో టెలికామ్ ఎక్విప్మెంట్స్ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటే వాళ్ళకి నెగిటివ్ అండ్ ఏవైతే కంపెనీస్ వేరియస్ కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసే సర్వీసెస్ ఆఫర్ చేసే లైక్ డిక్సన్ టెక్నాలజీస్ లాంటి కంపెనీలకి పాజిటివ్గా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బజాజ్ హెల్త్ కేర్ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చి ఒకటి పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ యూస్ చేసే నిమ్స్లేట్ అదే నైసిపన్ బ్రాండ్స్ మీకు ప్రొడక్ట్స్ దొరుకుతుంటాయి కదా టాబ్లెట్స్. ఆ ఏపీఐ నిమ్స్లేట్ ఏపీఐని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సెకండ్ అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే సరస్వతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్వైర్ చేసిన స్ట్రెస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెస్ అసెట్స్ని బజాజ్ హెల్త్ కేర్ ఎక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు సరస్వతి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి. ఇందులో 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ ఒక ఇంజనీరింగ్ యూనిట్ విత్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 111 మెట్రిక్ టన్స్ పర్ మంత్గా చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.